మహాదేవునికే మహిమ కలుగుగాక. మహాతండ్రి కృపలో మరొకసారి బంగారు అమృత పాదాలు హత్తుకొని ఆయన జీవవాక్యాన్ని విన్నామండి. ఎందుకంటే దేవుడిచ్చిన మనకి గొప్ప సదవకాశం, గొప్ప సువర్ణ భాగ్యం అన్నమాట. ఎందుకంటే ఈ ప్రాణం ఎంతో ఆవిరి లాంటిది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియనటువంటి ఒట్టి ఆవిరి కంటే, నీటి బుడగ కంటే ఆ యొక్క స్వల్పమైనటువంటి ఏ విధానంలోనూ మనం గట్టి విధానం కానటువంటి అల్పులమైనటువంటి మనలకి ఒక్కసారి దేవుడు ప్రేమించి ఆయన అమృత వాక్యాన్ని, ఆయన సత్యవాక్యాన్ని మరి ఒక్కసారి ఏ విధం చేతనైనా సరే ఆయన యొక్క మెట్టిని, ఆయన యొక్క మార్గాన్ని, ఆయన యొక్క జీవపు బాటను మనకు తెలుపుతున్నాడండి. ఒకసారి దేవుడి వాక్యాన్ని ఆలకిద్దామండి. రక్షణ ఈ యొక్క గొప్ప సువర్ణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఎందుకంటే గొప్ప దేవుడు జీవజలమును, గొప్ప దేవుడు జీవాహారమును, గొప్ప దేవుడు అంచె దినమున ఆ యొక్క జీవజల ధారను ప్రవహింపచేస్తున్నాను. జీవజల ధారను మీకోసం ఇస్తున్నాను. అవి తాగండి, మీరు దప్పికొనరు, మీరు ఆకలి కొనరు, మీకు ఆహారం నేను ఇస్తాను, మీ ప్రాణాలని నేను రక్షిస్తాను. ఆ యొక్క కల్వరి శిలువలో నేను ప్రాణం పెడుతున్నాను. కాబట్టి మీరు యొక్క మాటకి చెవియొక్కి విశ్వసిస్తే, నా యొద్దకు వస్తే, నన్ను నమ్మితే నేను ప్రాణం పెట్టి లోకానికి వచ్చాను తండ్రి యొద్ద నుంచి అని మీరు విశ్వసించి నమ్మితే, మీ యొక్క దప్పిక, మీ యొక్క ఆకలి, మీ యొక్క ప్రాణాలను కూడా స్వస్థతను అందించేసి, నా మాట విన్నది వాడు ఎన్నడూ మరణానికి నొందకుండా, మరణం వైపు ఆ యొక్క గాలి అనేది రాకుండా కాపాడుతాననేటువంటి ఆ యొక్క అంచె దినముల దేవదేవుడు గొప్ప స్వరముతో ఆయన సేవా పరిచర్యలో గొప్ప సువర్ణ భాగ్యాన్ని ఇస్తున్నాడండి. అంచె దినములో నా ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఎవరైనా వస్తారా నా యొద్దకి, ఎవరైనా నా మాట వింటారా అని ఇంతగా గొప్పగా దేవుడు ఇంత గొప్ప సువర్ణ భాగ్యాన్ని మనకు అందిస్తున్నాడండి. ఆయన మాటను మనం యోగ్య మనసుతో వింటే, ఆయన మాటను మనం బ్రతకగోరాలని ఆయన యొద్దకు వచ్చి ఆయన మాట వింటే, ఆ యొక్క విత్తనాన్ని, ఆ యొక్క మాటని, ఆ యొక్క దేవుని యొక్క ఆత్మశక్తి అస్తముతో, పరిశుద్ధాత్మతో మన స్వస్థత నుండి ఆయన పాదాల యొద్దకు వస్తే, శుద్ధ హృదయం కలిగి ఉండాలండి. శుద్ధ హృదయంతో ప్రేమ కలిగి ఆయన యొద్దకు వస్తే, ఇంకా శుద్ధ హృదయంతో ఆయన మనల్ని నింపి, ఆయన పాదాలకి ఎట్లా వెళ్ళాలి, ఆయన యొద్దకు ఎలా రావాలి, ఆయన సన్నిధిని వేడుకునే మెట్టు ఎలా ఎక్కాలనేది ఆత్మదేవుడు మనతో చెప్పి మనతో మాట్లాడుతాడండి. ఖచ్చితంగా అటువంటి భాగ్యపు స్వరపు మెట్టు దారి ఆయన చూపిస్తూ మాట్లాడుతున్నాడు. అంచె దినాలు నిజంగానే ఇది బహు భయంకరమైనటువంటి కడవరి దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాల్లో నిజంగా ఎట్లాగంటే కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినం అని. ఇదివరకు ఒక చాలా సంవత్సరాల కిందట అలా పాడుకుంటానికి మాత్రం పల్లవి రాత్రి ఉంది, కానీ ఇప్పుడు పల్లవి స్టార్ట్ అయిపోయి ఎండింగ్లోకి కూడా అయిపోవడానికి రెడీ అయిపోయే దుర్దినాలు, భయంకరమైన దినాలు వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంతో చక్కగా, ఎంతో హాయిగా జీవిస్తున్నాం. ఈ జీవితాన్ని ఇక్కడతో సమాప్తం, ఫుల్ స్టాప్ చేసుకోకుండా ఇంకొక జీవితం ఉంది. ఈ యొక్క ఆత్మ యుగయుగాల నరకానికి వెళ్ళకూడదు. నువ్వు నన్ను తెలుసుకుంటే ఆ నరక శిక్ష నుంచి నేను నిన్ను తప్పిస్తానని ప్రాణేశ్వరుడు, జీవాధిపతి, ప్రాణం పెట్టిన యేసయ్య మరొకసారి పౌరస్వరం మనకి వినిపిస్తున్నాడండి. ఆయన బంగారు స్వరం వింటే మనం ఏమనుకుంటామంటే, దేవుని క్రీస్తు ప్రభువులో ఏముంది, క్రీస్తు ప్రభు చాలా బలహీనంగా, చాలా మరి ఆయన దగ్గర ఏముంది, అంతమందితో అలా కొట్టించుకుంటూ ఎందుకు, అంత భయంకరంగా ఇది చేసుకుంటాం అని అనుకుని మనం ఏం చేస్తామంటే, ఆ యొక్క విమనసుతో, రాంగు మనసుతో, ఎట్లాగంటే ఆ యొక్క బలహీనతని చూస్తున్నాం తప్ప, బలహీనత ఎవరి కోసం, ఆయన బలహీనుడే, ఆ విధంగా ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది. ఆ విధంగా మరి ఇప్పుడు మన బిడ్డలే ఉన్నారనుకోండి, మన బిడ్డలు ఎవరి దగ్గరైనా ఇది చేసి ఏదైనా తగదలోనో లేకపోతే వ్యాజ్యంలోనో ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం, దానికి సంబంధించి ఎన్నో విధాలుగా మలుపులు తిప్పి మార్గాలు చూసి వాళ్ళని విడిపించాలనే చూస్తాం కదా, వాళ్ళు రక్షించి. ఎందుకు ప్రతి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ సొంత బిడ్డలుగా, సొంత రక్తంతో కన్నా ఉన్నవాళ్ళు కాబట్టి ఆ విధమైన మార్గం నుంచి నా కుమారుడు రక్షించబడాలి అనేటువంటి ప్రేమే కదా. ఇది అనేది స్వచ్ఛత కదా, ఇది నిజం అనేదే కదా ఈ ప్రేమ అనేది. ఆ విధంగానే మనల్ని పుట్టించిన కన్న తండ్రి క్రీస్తు ప్రభు వారు కూడా ఈ యొక్క మానవ జాతి, ఈ యొక్క అంచె దినాల్లో, ఈ యొక్క కడవరి దినాల్లో ఆదిలోనే నేను ఆ యొక్క నా స్వరం నన్ను కనబరుచుకుంటానంటే వాళ్ళు వినలేకపోయారు. అయితే ఆ విధంగా కాకుండా వారు సర్పం చేత మోసగించబడిపోయిన ఆ విధంగా కాకుండా, ఈ విధంగా అయినా సరే ఇంకా ప్రతి క్షణం కూడా
ఆ యొక్క కడవరి దినాల్లో కూడా ఆయన ఎవరో ప్రత్యక్షపరచుకుని కోరుతున్నాడు, ఆయన ఎవరో చూపించబడగోరుతున్నాడు. అయితే మనం ఒకసారి ఆయన మాట వినాలండి. అంతలా మన బిడ్డలకే ఈ యొక్క దుష్టులైన మనమే మంచి ఈవుల్ని ఇయ్యాలనుకుని ఆలోచిస్తున్నప్పుడు ప్రాణేశ్వరుడు మనల్ని పుట్టించి ఇంతగా మనల్ని ఆయన యొక్క నిర్మించిన ఈ యొక్క విధానంలో ఈ గోళ్ళలు మనల్ని నిర్మించి నడిపించి ఎన్నో విధాలుగా ఫలింపు దయచేసి ఎన్నో విధంగా ఈ చిన్న జీవితానికే ఇంత మెరుపునిస్తున్నాడు కదండి. మరి ఈ విధమైనటువంటి మెరుపు ఇక్కడితో ఆగిపోకూడదు. మళ్ళీ ఆత్మ మెరిచి ఈ యొక్క ఆత్మ నరకానికి పోకూడదని ఈ యొక్క దేవదేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకొక పరలోకపు ఆయన సన్నిధిని ఇచ్చి యుగ యుగాల జీవాధిపతి ఉన్న మార్గపు వైపు కూడా రండి, నేను వచ్చానని మీరు గుర్తించి, నేను వచ్చానని మీరు ప్రేమించి, నేను వచ్చానని మీరు విశ్వసిస్తే, మీరు నా యొద్దకు వస్తే ఇంకొక మెట్టుని మీకు నేను చూపిస్తాను, ఇంకొక మార్గాన్ని మీకు నేను కలిగిస్తాను. ఎందుకంటే ఆ యొక్క అపవాదిని, ఆ యొక్క సాతాన్ని, ఆ యొక్క మనం చేసిన యొక్క పాపపు 7 ముద్రల యొక్క ఆ యొక్క కవలిలో నుంచి, ఆ యొక్క పాతాళపు ఊబిలో నుంచి ఆయన రక్తం ఇచ్చి ఆయనే స్వయంగా వచ్చి ఆయన ప్రాణం అర్పించి వెలర్పించి ప్రాణాన్ని ఇచ్చి రక్తాన్ని కాచి మనల్ని కొనుక్కుంటానికి ఎంతో రెడీగా ఆయన రక్తాన్ని, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నింపుదల ఆయన చేతుల్లో ఉందండి. చేయి చాపి విడుస్తున్నాడు. నీ యొక్క రక్తంతో, నా యొక్క వెలిచ్చి కొన్న ఈ రక్తంతో నేను నిన్ను కడుగుతాను. నువ్వు నా మాట విని విశ్వసించి నా యొద్దకు వస్తావా? నువ్వు నమ్ముతావా? నన్ను నా యొద్దకు వచ్చి నన్ను కలిగి ఉంటే ఈ యొక్క రక్తంతో నిన్ను నేను కడిగి నేనుండి నిత్య మార్గంలోకి వెళ్తా, ఎన్నడూ మరణాన్ని రుచి చూడు అని ఇంత గొప్పగా సువర్ణావకాశం, ఇంత గొప్పగా దేవుడు మలుపుని, ఇంత గొప్పగా దేవుడు మేలుకొలుపుని, ఇంత గొప్పగా దేవుడు నిత్య మార్గాన్ని మనకు చూపిస్తున్నప్పుడు ఒక్కసారి మనం మనసు పెట్టాలి కదండి. మానవులుగా ఎంతసేపు కిందే చూస్తే కింద అంటే ఇక మనం పైనన్నది కూడా మనం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఆ పరమ పురివాసిని ఈ కడవరి దినాల్లో ఎంత అల్పులో అయిన వారికైనా ఆయన పౌరస్వరాన్ని వినిపిస్తున్నాడు. ఎందుకంటే హృదయం దగ్గర ఉండి తలుపు తడుతున్నటువంటి ఆ జీవాధిపతి ఆయన పౌరస్వరం మనకి వినిపిస్తున్నప్పుడు ఒక్కసారి ఆయనకి ఆయన యొద్దకు వెళ్ళి ఆయన ఎవరైనా రుచి చూస్తే గొప్పగా మనం మేలు జీవాన్ని రుచి చూసినట్టే మనం బ్రతికిపోతాం అనమాట. ఇట్టి గొప్ప మెట్టుని మనం అవకాశాన్ని ఇంతగా మనం సద్వినియోగం చేసుకుంటే ఎంతో బాగుంటది అనమాట. అయితే దేవదేవుడు ఆయన నిత్య మార్గంలోనికి ఒక మాట చదవండి. లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, నేను ఎవడనని జనసమూహంలో చూసారని ఆయన వారిని అడుగగా, వారు బాప్తిస్మం ఇచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు పూర్వకాల ప్రవక్త చెప్పుకుంటున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారని ఆయన ఇది ఎవరితో చెప్పవద్దు వారికి ఖండితంగా ఆజ్ఞాపించి, మనిషి కుమారుడు బహు శ్రమలు పెద్దల చేతను, ప్రజల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినంలో లేచుట అగత్యం అని చెప్పాను. ఆమేన్. స్తోత్రం. చూసారండి, ఆయన ఆ యొక్క 3.5 సేవ సంవత్సరంలో కూడా ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు ఈ యొక్క జనసమూహం అయితే కిక్కిరిసిపోయి ఆయన మీద పడుతున్నప్పుడు ఆయన ఒక్కసారి ఒక ప్రశ్న వేసి ఆయన యొక్క ప్రజల్ని రక్షించి ఆయన వైపు వస్తున్నటువంటి ఈ సమూహంలో నుంచి ఎవరు ఏమనుకుంటున్నారో నన్ను గురించి అని ఆయన ఒక్కసారి ఆ యొక్క జీవాధిపతి ఆ యొక్క ప్రశ్న వేసి ఆ యొక్క జవాబు ఎలాగుంటుందని ఎదురు చూస్తున్నప్పుడు ఒక్క అతని మటుకి, తండ్రి నువ్వు క్రీస్తువు నాయన, నువ్వు దేవుని కుమారుడు, క్రీస్తువి, రక్షకుడు, అభిషిక్తుడివి నీవు నాయన అని అన్నప్పుడు ఆయన ఎంతగానో సంతోషించి, ఈ విషయం నీకు తండ్రే బయలుపరిచాడు కానీ నీకు ఈ నరులు ఎవరు చెప్పలేదు కాబట్టి ఇది నువ్వు ఎవరితో చెప్పకుండా జాగ్రత్త చేసుకో, ఈ నన్ను సంపాదించుకున్నటువంటి నన్ను బయలుపరిచి చేయించినటువంటి ఆ తండ్రే నీ పక్షం నుండి నీకు చెప్పాడని ఎంతగానో దేవదేవుడు సంతోషించి ఆ యొక్క ఆత్మను దీవించి ఆ యొక్క ఆత్మను ఆ యొక్క అపవాది జల్లించేసిన జల్లెళ్ళ గురించి కూడా ఆ ఆత్మను విడిపించి రక్షించి ఆయన కొరకు ప్రార్థన చేసి ఆ దుష్టుడి చేతిలో నుంచి విడిపించి ఎంతగా గొప్పగా పరమపురివాసుడు ఆయన కోసం ప్రాణం పెట్టే సాక్షిగా ఆయన పాదాల చెందుకు వెళ్ళిపోయే గొప్ప బిడ్డగా సువర్ణ భాగ్యపు అభిషేకంగా ఆ యొక్క ఏర్పాటు చేసుకున్నాడండి. ఆ విధంగానే ఈ రోజున కూడా మనకి ఆయన పౌరస్వరం వినపడుతుంది. అయితే ప్రపంచం అంతా జనాలంతా వింటున్నా ఎవరో 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 ఏలియానో లేకపోతే కొందరు ఎవరో అని అనుకుంటున్నా కానీ నువ్వేమనుకుంటావు, నువ్వు నిజంగా విశ్వసిస్తే, నువ్వు నిజంగా బ్రతకగోరవాడుగా ఉండాలనుకుంటే నువ్వు నన్ను గురించి ఏమనుకుంటున్నావని దేవుడు మాట్లాడుతున్నాడండి. స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క దాసుడిలాగా, ఈ యొక్క బిడ్డలాగా మనం ఆయన్ని విశ్వసిస్తే నిజంగా కరెక్ట్ సజ్జనుడైతే ఆ యొక్క హృదయంలో నుంచి
మంచి మాట వస్తుంది అనమాట. అయితే నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టి నీ మాట వస్తుంది. కాబట్టి నువ్వు ఏ విధంగా జవాబు చేస్తున్నావు? ప్రభు అయిన క్రీస్తు ప్రభు గుమ్మ యొద్ద నుండి తలుపు తడుతున్నాడు, హృదయపు తలుపు. ఆ యొక్క పౌరు స్వరం వినిపిస్తున్నాడు. రక్షించగను కోరుతున్నావా? ఈ యొక్క నరక శిక్ష నుంచి యుగ యుగాల ఆత్మ కాలిపోకుండా నేను విడిపిస్తాను, తప్పిస్తాను, రక్షింప చేస్తాను. నా తండ్రి చూస్తున్నాడు. ఆ యొక్క తండ్రి స్వయంగా చెప్తాడు మీకు, ఆయన ఏర్పాట్లోకి రండి, ఆయన ఏర్పాటు చేసినటువంటి చెట్లుగా నాటబడండి, మీరు ఆ యొక్క జీవంలోనికి రండి, జీవం కలిగి ఉండండి అని చెప్పేసి ఎంతగానో దైవ కుమారుడు తన ప్రత్యక్షతను పరుచుకుంటున్నప్పుడు మనం ఏ విధంగా వింటున్నాం, మనం ఏ విధంగా ఆలోచించి, మనం ఏ విధంగా ఆ యొక్క విశ్వసించి ఆ యొక్క నిత్య దేవుణ్ణి మనం ఆలోచన చేసి ఉంటున్నాం. అయితే కొందరైతే భయంకరంగా ఎంతగానో ఆ యొక్క అపవాది చేతులు భయంకరమైనటువంటి సాధనాలుగా ఉండి ఎంత విధంగా వాళ్ళ యొక్క జీవిత కాలాన్ని వృధా చేసుకుంటారు. అయితే మనం ఏం చేయలేం. అయితే దేవుడు ఆయన సర్వ సృష్టికి సర్వ సువార్త ప్రకటించబడండి, చెప్పండి అని చెప్పినప్పుడు ఆయన ఎంత గొప్ప తండ్రి, ఏ ప్రాణి నశించకూడదని, ఎవరు కూడా ఇది అవ్వకూడదని ఆయన యొక్క సత్య సువార్తను మనకు చెబుతూనే ఉన్నాడు. ఆయన నిత్య సువార్త మార్గాన్ని మనకు చెప్తూనే ఉన్నాడు. అయితే మనం అంగీకరించకపోతే, ఇటు గొప్ప రక్షణను మనం తీసుకోకపోతే, ఆయన యోగ్య మనసుతో మనం ఆలోచించకపోతే కనుక ఈ భూ సంబంధమైన మట్టిని సాతానుడే వంకర మార్గపు, అక్ర మార్గపు, నాయన పాతాళపు మార్గంలో విధానపు ఆ దుష్టుడి వైపు మనం ఉంటే తప్పించనాదుడు లేడనమాట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే మరొక్కసారి సమయం ఇచ్చి క్యాకేసి ఆయన రక్షణ నందండి, నా యొద్దకు రండి అని చెప్పేసి ఆయన పౌరస్వరం వినిపిస్తున్నప్పుడు ఈ విధమైన దాసుల్లాగా మన యోగ్య మనసుతో ఆయన అంగీకరిస్తే రాబోయే దుష్టుడి చేతుల నుంచి, రాబోయే పాపపు నాశనపు అగాధపు చీకటి మరణ శ్రమల కాలం నుంచి, ఆ యొక్క భయంకరమైన హింసా విధానంలో నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడండి. ఆయన ఖచ్చితంగా ఆయన మనల్ని తప్పిస్తాడండి. అట్టి భాగ్యాన్ని, అట్టి పారుస్వరాన్ని, అట్టి రక్షకరమైనటువంటి యోగ్య ఆశ్రయపురంగా ఆయన దేవుడుగా ఉండి పిలుస్తున్నప్పుడు మనం ఆయన చాటుకి వెళ్ళి ఆయన కలిగి ఉన్నామండి. ఇంకో మాట కూడా ఆ వాక్యాన్ని చదవండి, లూకా సువార్త ఆ యొక్క 9వ అధ్యాయం 24వ వచనం చదవండి. తన ప్రాణాలను రక్షించుకోవాలి, దానిని పోగొట్టుకోవాలి. నా నిమిత్తమై ఇంత గొప్ప భాగ్యం. ఒకడు లోకమంతయు సంపాదించి తనను పోగొట్టుకుని లేక నష్టపరుచుకునే ఎడల వాడికేమి ప్రయోజనము? చూడండి, నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడు ఎవడో, వాడిని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధమును కలిగి ఉన్న మహిమతో వచ్చి సిగ్గుపడును. ఆమేన్. చూసారండి, ఇంకో మాట కూడా ఆయన చెప్తున్నాడు, ఇంకొక మాట కూడా ఆయన చెప్తున్నాడు. అయితే అమ్మో క్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే భయంకరమైన శ్రమలు, ఈ లోకంలో శ్రమలు. ఇప్పుడు ఒక పరీక్ష రాయాలంటే భయంకరంగా మరి ఆ యొక్క మనిషి కష్టపడాలా వద్దండి? భయంకరంగా కాకపోయినా కొంచెం తెలివిగల ఉంటే, యోచన కలిగి ఉంటే ఆ యొక్క కష్టంలో పడి చదవాలా వద్దంటారా? అమ్మో ఇన్ని గంటలు చదవాలా, ఇంత కష్టపడాలంటే ఆ పరీక్షలా రాస్తా? ఈ లోక విధానంలోనే ఇంతగా కష్టపడి కొంచెం పరీక్షకే ఇంతగా మార్గం ఏర్పాటు చేసుకోవాలంటే మరి నిత్య పాతాళపు నరక యొక్క సాతాలను, ఈ మోసగాడి నికృష్టమైన ఈ గుడ్డితనం కలిగించి, చెవిటి విధానం కలిగించి, విననీయకుండా చేసి ఆయనకు జీవ మార్గాన్ని కలగనీయకుండా వాడు అడ్డంగా నిలబడ్డ వాడిని తోసిపడేయాలండి. నువ్వే కొంచెం కష్టపడకుండా, ఆయన్ని వెంబడించకుండా, ఆయన మార్గంలో వచ్చే శ్రమలను పొందకుండా, నువ్వు కలిగి ఉన్న దానిని ఆ యొక్క దేవదేవుణ్ణి పొందుకోవాలని ఆ యొక్క పరుగులను ముందుకెళ్ళకపోతే, కొంచెం కష్టపడకపోతే ఈ లోకంలో అమ్మో నా ప్రాణం పోతుంది, మనకి ఈ లోకంలో ఏం దొరకదు అని చెప్పేసి ఈ లోకంలో విధానాలను అంత సంపాదించుకుంటా ఉంటే, సంపాదించుకో, నువ్వేది కావాలనుకుంటే అదే చెయ్యి. 2 దారులు దేవుడు పెట్టాడు, నీ అన్నిటికీ నీకు స్వతంత్రం ఇచ్చాడు. నీ యొక్క ఇష్టానికి కూడా ఆయన నీకే వదిలేస్తాడు. ఈ లోకంలో ఎంత నువ్వు 100 సంవత్సరాల బదులు 80 సంవత్సరాల బదులు బతుకు, నీ ఇష్టానికే వదిలేస్తున్నాడు దేవుడు. ప్రతి మానవుడికి కూడా వాడి ఇష్టానికే వదిలేస్తున్నాడు. నువ్వు ఎలా ఉండాలంటే అలాగే ఉండు. నువ్వు నేను వినిపిస్తున్నానని నన్ను కావాలనుకుంటే నా జీవవాక్యపు పండుని తిను, నా మాట ఆలకించి యోగ్య మనసు నా యొద్దకు రా, లేదనుకుంటే నీ ఇష్టం, ఎవరు ఏం చేయలేదు అని చెప్పేసి దేవుడు ఇంతగా గొప్పగా ఆయన మాట్లాడుతుంటే మనం నిర్లక్ష్యం చేస్తే, మనం ఆయన అంగీకరించకుండా ఉంటే, మనం ఏ విధంగా ఈ యొక్క నరక దుష్టుడి నుంచి, ఈ లోకమంతా మోసమే తప్ప ఏమన్నా ఉందంటే చెప్పండి? ఈ లోకంలో ఏదైనా సరే అడుగడుగును కూడా అంత అబద్ధం మోసం అయితే, అబద్ధానికి జనకుడగిన అపవాదే తప్ప ఇంకేమన్నా ఉందండి? ఇటు మోసగాడు ఎక్కడ పోతాడు, వాడు ఎక్కడ పోతే వాడిని అనుసరించి వాడు పనులు చేసిన వాళ్ళందరూ కూడా అట్టుకే పోవాలి. ఇటు దేవుణ్ణి కలిగి ఉండి ఈయన మార్గంలో ప్రాణం పెడితే ఈయన మార్గంలోనికి మనం వెళ్ళిపోయి ఆయన ఇచ్చే మార్గంలోనికి మనం వెళ్ళిపోతాం అన్నమాట. 2 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం కావాలి తీసుకోవాలి మనమే.
మనకు నచ్చిన మార్గపు విధానంలో మనం ఉన్నాం అనుకోండి, ఆ విధంలో ఫలమే పొందుతాం అనమాట. మనం ఈ లోకంలో ఎంతగా దేవుడు స్వతంత్రం ఇచ్చాడంటే, ఈ లోకంలో దేవుడు బ్రతికింప చేశాడు. పుట్టించిన నా వైపు చూస్తావా, విశ్వసిస్తావా, నేను వచ్చాననే నమ్ముతావా? ఈ యొక్క గాలి జీవితంలో ఈ యొక్క లోకాన్ని సంపాదించుకునే విధానాలను కొట్టుకుపోతావా? నీ ఇష్టం అని చెప్పేసి దేవుడు ఎంతగానో ఆయన యొక్క పౌరస్వరం, ఆయన యొక్క గంభీర బలమైనటువంటి ఆయన నిత్య మార్గపు స్వరం మనకి వినిపిస్తున్నప్పుడు ఒకసారి ఆయన వైపు చూడాలండి. మోసంలో ఉందామా, దేవుని మార్గంలో ఉందామా? ఆ యొక్క నరకవాన్ని ఇచ్చే నరకంలోకి వెళ్తామా, వద్దు జీవాధిపతి దేవుని యొక్క అమృత పరలోక పాదాలు, ఆయన పాదాలు చెంత మనం ఉన్నాం అనేది మనం ఈ లోకంలో తీర్మానం చేసుకోవాలండి. అయితే ఈ లోకంలో కష్టం వచ్చింది, ఈ లోకంలో ప్రాణంతో సహా వెళ్ళిపోయినా అది దేవుని యొక్క మార్గంలో అయితేనే, లోకాన్ని సాతాను శరీరాన్ని జయించిన దేవుని వైపు ఉంటేనే, మనం ఆయనలో సమకూర్చబడితేనే, ఆయన పక్షాన్ని ఉంటేనే, మనం ఆయన కలిగి ఉంటేనే ఆయన నిత్య మార్గంలోకి వెళ్తాం అన్నమాట. ఇంత గొప్ప సార్వభౌముడు మనకి ముందుండగా మనం ఆయన్ని పొందుకున్నామా, ఆయన కలిగి ఉన్నామా, నిత్య మార్గంలోకి వెళ్తామన్నమాట. లేదని మన ఇష్టానుసారంగా ఉన్నామా, ఎవడే అనేది ఎటుపోతాం అనేది మనమే చూసుకోవాలన్నమాట. ఇక అంతగా చేసేది ఏమి లేదనమాట. అయితే రానున్న విధానంలో బహు భయంకరంగా ఈ లోకం మామూలుగా ఉండదన్నమాట. అయితే పూర్వకాలంలోనే నెమ్మదిగానే ఉంది, ఇప్పుడు నెమ్మదిగానే ఉంది. ప్రభుని గురించిన మాటల గురించి ఏం జరుగుతున్నాయి అని అనుకుంటామేమో. రెప్పబాట్లు ప్రతి ఒక్క ప్రత్యక్షత, ప్రతి ఒక్క ఆ యొక్క పాత్రలు, ప్రతి ఒక్క ఆయన మాట, ప్రతి ఒక్క పొల్లు ఒత్తు కూడా పోకుండా ఆయన మాటలే జరగబడిపోతాయి అన్నమాట. అయితే ఈ విధంగా కలిగి ఉండాలంటే నేడు నిజంగా దేవుని అంగీకరించి దేవుడు కావాలనుకుంటే ఆయన అంగీకరిద్దామండి, ఆయన వైపుకి వెళ్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం. ఒకసారి ఇంకో వాక్యం చదవండి, లూకా సువార్త 9:34 చదవండి. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించి భయపడి మరియు ఈయన నేను ఏర్పరచుకున్నాను, ఈయన మాట వినుడని ఒక మేఘంలో నుండి పుట్టాను. ఎంతగా సాక్షాత్ యెహోవా తండ్రే మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రభు వారి గురించి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి, ఈయన మాట వినండి, ఈయన నేనే పంపించాను మీకోసమని ఇంతగా జీవాధిపతి చెప్తున్నాడంటే, ఎంతగా ప్రాణమూర్తి చెప్తున్నాడంటే, మనం ఎంతగా నమ్మి విశ్వసించి ఆయన వైపు తిరిగి ఆయన మాటలేని ఆయన ఎద్దకు వచ్చి ఆయన మెట్లెక్కితే ఆయన కలిగి ఉండాలని మనం తగ్గించుకొని ఆయన సెలవు కింద ఆయన మన కోసమేనండి. మనం చేసిన యుగ యుగాలు భూమి పుట్టినప్పుడు నుంచి చేసినట్టు మన యొక్క తల్లి గర్భం నుంచి వచ్చినట్టు ప్రతి పాపపు ఎంతగానో నాటి వేయబడినటువంటి ఈ అపవాది యొక్క క్రియలను, ఆ యొక్క విషయాన్ని విరగడ కొడతానికి ఆ యొక్క సర్వాధికారి జీవాధిపతి ఆయన యొక్క అమృత రక్త పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ యొక్క రక్తాన్ని మన కోసం ప్రోక్షింప చేసి బలి ఆ యొక్క గొర్రె పిల్లగా ఆయన బలియాగమయ్యి మనల్ని విడిపించి రక్షించడానికి అంత శాప శిక్షణ ఆయన అనుభవించాడండి. ఇట్టిది మన యోగ్య మనసుతో ఆలోచించి ఒక్కసారి ఆయన కలువరి సిలువ వైపు మనం చూస్తే ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళి ఈ యొక్క పాపపు విధానం రాలిపోయి, ఈ యొక్క పాపపు నాశనపు మరణం ముక్కలైపోయి దూరపరచబడి ఆయన జీవపు వెలుగు మార్గంలోనికి వెళ్ళి అంత గొప్ప పరమ పురివాసుడే యెహోవా తండ్రే సాక్షాత్తు చెబుతాడు, ఈయన నా కుమారుడు, ఈయన నేను ఏర్పరచుకున్నా, ఈయన మాట వినుడి అని చెప్తున్నాడు. ఆయన మాట విని ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళి ఆయన యందు మనసుంచి ఆయన హృదయంలో చేర్చుకుని ఆ యొక్క నిత్య దేవుని యొక్క అమృత స్వరము ఆయనతో నడిచి వెళ్ళిపోయే అమృత భాగ్యాన్ని కలిగి ఉండి ఆయన్ని ప్రేమించి ఆయన ఎద్దకు వచ్చేద్దామండి. ఆమె